నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలంగా జరుగుతోంది. తొలి రోజు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బారా షహీదులను దర్శించుకొని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు. వివిధ రకాల కోరికలతో వచ్చే భక్తులు స్వర్ణాల చెరువులో మోకాళ్లలోతు నీళ్లలో దిగి రొట్టెలు మార్పిడి చేసుకుని తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు రాత్రికి గంధ మహోత్సవం జరుగుతుంది. గంధ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ కోలాహలంపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. రొట్టెల పండుగ వేడుకగా జరుగుతోంది. తొలి రోజు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులతో నెల్లూరులోని బారా షహీద్ దర్గా, అదేవిధంగా స్వర్ణాల చెరువు ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి కూడా వచ్చినటువంటి జనసందోహం అంతా కూడా బారా షహీదులను దర్శించుకొని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు. ప్రస్తుతం దర్గా ప్రాంగణంలో ఉన్నాను నేను. ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే బయటకు వచ్చేటటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ క్యూ లైన్లలో అంతా కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం తరలి వచ్చి అటు ఎవరైతే బారా షహీదులను దర్శించుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరికి దాదాపు 2 గంటల సేపు సమయం కూడా దర్శనానికి పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి కాదు, 2 కాదు, దాదాపు దేశ విదేశాల నుంచి కూడా అత్యంత ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చేటటువంటి సంస్కృతి ఆచారం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచే తీసుకుంటే ఉదయం నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా స్వర్ణాల చెరువు ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే రొట్టెల్ని కూడా మార్చుకునేటటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదైతే స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఎలా ఉంటుందో చూసాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంగణం ఏదైతే ఇది దర్గా ప్రాంగణం ఇది. ఇక్కడే పవిత్ర ఎవరైతే బారా షాహిదులు పవిత్ర యుద్ధంలో కూడా వాళ్ళ ప్రాణాలను అర్పించినటువంటి ఎవరైతే ఇటు అమరవీరులు అంటారో అలాంటి అమరవీరుల 12 సమాధులు కూడా ఇక్కడే ఉంటాయి. వాటిని దర్శనం చేసుకునేందుకే ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం చూడొచ్చు ఒక్కొక్క ప్రాంతంలో అంటే మొత్తం కూడా 12 ఉంటాయి. ఈ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తుండేటటువంటి ఇక్కడ 3 బారా షహీదులు ఉంటారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నింటిలో కూడా మొత్తం 12 ఉంటాయి. ఈ 12 దగ్గరికి వచ్చి ప్రత్యేక పూజలు ప్రార్థనలు కూడా చేసేటటువంటి ఒక ఆనవాయితీ అయితే ఇక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు విజువల్స్లో కూడా దేశ విదేశాల నుంచి భక్తజన సందోహం అయితే తరలి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర అధికారిక పండుగ కూడా దీన్ని 2014 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ 2014 నుంచి నిర్వహిస్తున్నటువంటి అధికార పండుగ కావడంతో లక్షలాది రూపాయల వ్యయాన్ని కూడా వక్ఫ్ బోర్డు తరఫున ఈ బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఏదైతే ఇవాళ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి తరలి వచ్చి ఎవరైతే ఇక్కడ బారా షహీదులను దర్శించుకొని అనంతరం స్వర్ణాల చెరువులో కూడా రొట్టెలు పట్టుకునేటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి అనేక మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. విజువల్స్లో కూడా ఒకసారి చూస్తే భారీ ఎత్తున అయితే జనసందోహం అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ఇవాళ నుంచి మొత్తం 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ అయితే జరుగుతుంది. ఈ 5 రోజుల పాటు జరిగేటటువంటి రొట్టెల పండుగలో ఇవాళ మొదటి రోజు ఎక్కడి నుంచి వస్తున్నారు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి? ఏది అనుకున్నా మనసులో జరుగుద్ది. మీతో ఒక్కరే వచ్చారు? ఎంతమంది వచ్చారు? మా హస్బెండ్ కూడా వచ్చారు. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? ఎప్పటి నుంచి వస్తుంది సార్? చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం. మేము అనుకున్నది ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మళ్ళీ వస్తాము, మళ్ళీ నెరవేరుస్తూనే ఉంటుంది. ఏదాని అనుకుని మేము వెళ్తామో అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఖచ్చితంగా 100% సార్. అంటే ఎలా రొట్టెలు పట్టుకునే ముందు బారా షహీదులను దర్శించుకుంటారు కదా, ఎలాంటి రొట్టెలు పట్టుకున్నారు ఇప్పటిదాకా మేము పట్టుకున్నది ఏవైనా పట్టుకున్న 3 రొట్టెలు ఖచ్చితంగా నెరవేర్చాయి. ఇల్లు కావాలని ఒకటి పట్టుకున్నాం, ఇల్లు కట్టాము, మళ్ళీ వచ్చి అది ఇచ్చేస్తున్నాం. ఉద్యోగం కొరకు ఒకటి పట్టుకున్నాం, ఉద్యోగం కూడా వచ్చింది సార్. విశ్వాసం ఒక్కొక్కరిది ఒక్కొక్క విశ్వాసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రొట్టెలు పట్టుకుంటే కోరికలు తీరుతాయా అంటే ఖచ్చితంగా తీరుతాయనేది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు చెప్పే మాట. అందుకోసమే దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ రొట్టెల పండుగని వేడుకగా నిర్వహిస్తున్నారు. 2014 నుంచి అధికారికంగా రాష్ట్ర పండుగగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కూడా అనేక ఏర్పాట్లు విస్తృతంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అనేక మంది దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్చుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర మంత్రి లోకేష్ నెల్లూరుకి చేరుకున్నారు. రేపు ఉదయం ఆయన స్వర్ణాల చెరువు ప్రాంగణంలో రొట్టెలు కూడా మార్చుకుంటారని చెప్పి అధికారిక వర్గాలు కూడా చెప్తున్నాయి. మరోవైపు పోలీసు బందోబస్తు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. దాదాపు 1700 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా కోలాహలంగా జరిగింది. ఇవాళ రాత్రికి కూడా 24/7 ఇక్కడ
బారా షహీదులను దర్శించుకునే ఫెసిలిటీ అయితే ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత అంటే 8వ తేదీ జరిగేటటువంటి ప్రధానమైనటువంటి రొట్టెల పండుగ అంటే మొహరం నెలలో 12వ తేదీ మొహరం నెలలో జరిగే 12వ తేదీ రోజు రొట్టెల పండుగ అనేది స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అందుకోసమే ఆ రోజు జరిగేటటువంటి ఏదైతే గంధం ఉంటుందో గంధానికి ఒక్కసారిగా భారీ ఎత్తున భక్తుల తరలి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ మొదటి రోజు అయితే రొట్టెల పండుగ ప్రశాంత వాతావరణంలో నెల్లూరులోని బారా షహీద్ దర్గా స్వర్ణాల ప్రాంగణంలో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇది మొదటి రోజు రొట్టెల పండుగలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.